అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్ డిఎస్సి విత్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్యకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. దాని గురించి ఈ వీడియోలో చూద్దామండి. ECCE స్టాండ్స్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎప్పుడైనా సరే ఇలాంటి అబ్రివేషన్స్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అందుకని ఇలాంటి అబ్రివేషన్స్ వచ్చినప్పుడు సపరేట్గా లిస్ట్ చేసుకోండి. అన్నీ ఒక చోట రాసుకుంటే రివైజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ECCE అనేది 3 నుండి 6 సంవత్సరాల వయసు గల చిన్నపిల్లల శారీరక, మానసిక, భావోద్వేగ మరియు సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు రూపొందించబడిన కార్యక్రమం. NEP 2020 ప్రకారం ఈ దశను అత్యంత ముఖ్యమైనదిగా గుర్తించింది. ఎందుకంటే చిన్నతనంలోనే విద్యకు పునాది వేయబడుతుంది. Let us see the importance of ECCE. This is a crucial period for brain development. 85% of a child's brain development happens before the age of 6. చిన్నపిల్లల మెదడు అభివృద్ధిలో ఇది అత్యంత కీలక దశ. 6 సంవత్సరాల వయసు వచ్చేసరికి పిల్లల మెదడు అభివృద్ధిలో సుమారు 85% పూర్తవుతుంది. అందుకే చిన్నతనంలోనే మంచి విద్యను ఇవ్వడం చాలా ముఖ్యం. Early education ensures school readiness. Children develop basic cognitive skills, ఎమోషనల్ స్కిల్స్, సోషల్ అండ్ మోటార్ స్కిల్స్ బిఫోర్ ఎంటరింగ్ గ్రేడ్ 1. ప్రారంభ విద్య పిల్లలను పాఠశాలకు సిద్ధం చేస్తుంది. పిల్లలు ఆలోచించే శక్తి, భావనలు, ఇతరులతో కలిసిమెలిసి ఉండుట, కదలికల నైపుణ్యాలు నేర్చుకుంటారు. మొదటి తరగతిలో చేరే ముందు పిల్లలు పాఠశాలకు సిద్ధంగా ఉంటారు. ఇది పిల్లల భవిష్యత్తు విద్యకి బలమైన పునాది అవుతుంది. Now let us see goals of ECCE. To build a strong foundation for lifelong learning. జీవితాంతం నేర్చుకునేందుకు గట్టి పునాదిని సృష్టించడం. టు ప్రమోట్ ఫౌండేషనల్ స్కిల్స్ లైక్ లిటరసీ అండ్ న్యూమరసీ. అంతకుముందు కూడా నేను ఈ ఫౌండేషనల్ స్కిల్స్ గురించి చెప్పానండి. NEP 2020 ప్రకారం కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ఫౌండేషనల్ స్కిల్స్ యాడ్ చేశారండి. ఈ ఫౌండేషనల్ స్కిల్స్లో లిటరసీ అండ్ న్యూమరసీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. లిటరసీ అంటే రీడింగ్ అండ్ రైటింగ్, న్యూమరసీ అంటే బేసిక్ మ్యాథ్, ఇలాంటి ప్రాథమిక నైపుణ్యాలను ప్రోత్సహించారు. టు డెవలప్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్యూరియాసిటీ, క్రియేటివిటీ అండ్ క్రిటికల్ థింకింగ్ అంటే భావోద్వేగ మేధస్సు, ఆసక్తి, సృజనాత్మకత మరియు నిర్ణయాత్మక ఆలోచన పిల్లల్లో పెంపొందించాలని. టు ఎన్షూర్ ద హాలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్, నాట్ జస్ట్ ఎకడమిక్స్ అంటే పిల్లవాడి పూర్తి అభివృద్ధి కోసం కేవలం పాఠశాల విద్య కాకుండా మానసిక, భావోద్వేగ, సామాజిక మరియు శారీరక నైపుణ్యాలను అభివృద్ధి చేయటం. Now let us see the approach of ECCE. పిల్లలకు చెప్పే పద్ధతులు. ఆట ఆధారిత అభ్యాసం అంటే ప్లే బేస్డ్ లెర్నింగ్. క్రియాశీలత ఆధారిత అభ్యాసం అంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. కనుగొనడం ఆధారిత అభ్యాసం అంటే డిస్కవరీ లెర్నింగ్. ద మెథడ్స్ ఇంక్లూడ్ సింగింగ్, పజిల్స్, గేమ్స్, స్టోరీ టెల్లింగ్, ఆర్ట్, క్రియేటివిటీ ఎక్సెట్రా. ఈ విధానాలు పిల్లల అభ్యాసాన్ని ఆసక్తికరంగా, సరదాగా మరియు మానసికంగా ఉత్తేజకరంగా ఉంచుతాయి. Now let us see the implementation of ECCE through Anganwadi centers, preschools and pre-primary sections of existing schools. Special training for Anganwadi workers and teachers will be provided. Anganwadi teachers ki, workers ki ప్రత్యేక శిక్షణలు ఇస్తారు. ECCE will be the part of the foundational stage under the new school structure 5+3+3+4. NEP 2020 ప్రకారం న్యూ స్కూల్ స్ట్రక్చర్లో ఫౌండేషనల్ స్టేజ్ అనేది మొదటి దశ. అందులో ECCE అనేది ఒక భాగం. సో లెట్ us see what are the key features of ECCE. Universal access to ECCE by 2030. A national curricular and pedagogical framework for ECCE will be prepared by NCERT. ECCE curriculum will be multilingual, flexible and culturally sensitive. Early childhood care and education. ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో పెడతానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.